నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడు అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరపున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను. మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయింది. కొత్త చోటుకి రావటం, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి. సరే, ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం, రుద్రాభిషేకం చేయబోతున్నాం. అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో, కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి. మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ, అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి. మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను. మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉందాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి పనులు చేయగలుగుతాం. మంచి పనులు చేసినట్లయితే ఇటు కుటుంబంలో కావచ్చు, 10 మందిలో కావచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా గతంలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ కూడా 1 by 1 సొల్యూషన్ దొరకటం, వాటికి ఆ పరిష్కార మార్గం దొరకటంతో మీకు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చాలా సీక్రెట్స్ మాత్రం సీక్రెట్స్గానే ఉంచాలి. రహస్యాలను రహస్యంగానే ఉంచితే మంచిది. లేకపోతే మీ రహస్యాలు ఎవరికైనా సరే మీరు చెప్పినట్లయితే వారు అది విని తెలుసుకొని మరొకరికి చేరవేసే అవకాశం ఉంది. దీనివలన మీరు చాలా ఇబ్బందులు అయితే పడతారు. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క సీక్రెట్స్ని మాత్రం బయట పెట్టద్దు. అలాగే ఇంకా రుణపరంగా చూసినట్లయితే ఎవరికైనా సరే రుణాలు ఇవ్వటం కానీ లేదంటే తీసుకోవటం కానీ అంత మంచిది కాదనే చెప్పాలి. రుణపరంగా చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చులు కూడా తగ్గించుకోండి. ఏదైనా ఖర్చులు ఉన్నట్లయితే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇష్టత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ 15 రోజులు కూడా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తాయో ఒకసారి చూసినట్లయితే కుజుడు 1 నుంచి 15 వరకు చతుర్థ స్థానంలో మకరంలో
ఉచ్చ స్థితిలో ఉండటం మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. గృహం ఏదైనా కొనుగోలు చేసుకోగలిగే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా గృహాన్ని మారాలనుకున్నా సరే ఇది అనుకూలమైన సమయం. రెంట్‌కు కూడా మంచి ఇల్లు దొరకటం అనుకూలంగా ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా చతుర్థంలోకి 1-6 వరకు రావటం కూడా కాస్త మంచి పరిణామం, శుభ పరిణామం. బంధువుల సమాగమనం అంటే బంధువులు మీ ఇంటికి రావటం, అలాగే భార్యతో కాస్త మంచి విషయాలను షేర్ చేసుకోవటం కూడా జరుగుతుంది. 7-15 వరకు పంచమంలో ఉండటం వలన మంచి సన్మాన సత్కారాలు, కళాకారులకు అద్భుతంగా ఉండటం, ఆర్థికంగా లాభపడటం, ఏ కార్యం చేసినట్లయినా శుభం జరగటం, అలాగే ప్రాఫిట్స్ వ్యాపారాలకు చూసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ, ఈ మైన్స్ బిజినెస్ చేసేవారికి అందరికీ చాలా బాగుంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చక్కగా ఉంటుంది. ఏవైనా రావాల్సిన రివార్డ్స్ అనేవన్నీ కూడా వచ్చే యోగం ఉంది. చాలా అద్భుతమైనటువంటి కాలంగానే వీళ్ళకి చెప్పొచ్చు. ఇక బుధుడు 1-6 వరకు కుంభరాశిలో అంటే పంచమ స్థానంలో శని రవిలతో కలిసి ఉంటాడు. ఈ శని రవిలతో కలిసి ఉండటం వలన పంచమ స్థానంలో చాలా మీ బాడీలో హీట్ అయితే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువగా వాటర్ తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువగా వాటర్ తాగాలి. అందులో ఎండాకాలం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా నోటికి మీరు తాళం వేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే ఓరకనే కలహాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇదేమిటి, నేనేమన్నానని ఎంత ఘోరంగా ఇలా ఆలోచిస్తున్నారు అనే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సమయం ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ మన మాట జారిపోతే మాత్రం ప్రమాదమే. జాగ్రత్తగా ఉండాలి. అలాగే 7-15 వరకు ఈ బుధుడు మేడరాశిలో షష్టమ స్థానంలో ఉండటం వలన చాలా కరేజియస్గా ఉండటం, మనోధైర్యంతో ఉండటం బాగుంటుంది. అలాగే విద్యార్థులు కూడా బాగా రాణిస్తారు. వ్యాపారాలు బాగుంటాయి. షేర్ మార్కెట్ కూడా చక్కగా ఉంటుంది. మరి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా మంచిగానే ఉంటుంది. అలాగే రవి 1-15 వరకు కుంభరాశిలో పంచమ స్థానంలో ఉండటం వలన కొద్దిగా ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇందాక చెప్పాను, మీ సీక్రెట్స్గా ఉంచాలి. కొంతమంది ఏమిటంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా, ఇంట్లో మ్యాటర్స్ కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అదే అంత మంచిదైతే కాదు. అలాగే సంతానం మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా చూపించటం, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శని 1-15 వరకు కుంభరాశిలో పంచమ స్థానంలో ఉంటాడు. కొద్దిగా ఏదైనా పనుల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది, పెద్దగా ఇబ్బంది అయితే కాదు. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా శారీరకంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కోర్టు తగాదాలు ఏవైనా ఉంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా చూసినట్లయితే నిరుద్యోగులు కూడా అనుకూలంగానే ఉంది. అలాగే బిజినెస్ చేసేవారికి కూడా బాగానే ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే మంచిగా ఉంటుంది. మీ ఆలోచన మాత్రం పక్కదారి పట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. అంత అద్భుతంగానే ఉన్నట్టే. మరి ఈ తులారాశి వారికి ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? తులారాశి వారికి మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలను పఠించండి, విజయాలు సాధించండి. తులారాశి వారు సూర్యగ్రహానికి శనిగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కాకులకు నీళ్లు పెట్టడం, అలాగే కుక్కలకి ఆహారంగా గోధుమ రొట్టెలు తినిపించడం చాలా మంచిది. సూర్యభగవానుడికి ఓం నమో భగవతే సూర్యాయ నమః, ఓం నమో భగవతే సూర్యాయ నమః. అలాగే శని భగవానుడికి భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. భగభవ్యాయ విద్మహే
మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఈ 2 మంత్రాలు కూడా 19 సార్లు పఠించండి. ఉదయం సాయంత్రం కూడా నేను చెప్పినట్లు చేయండి. మీకు సర్వం కూడా సకలం కూడా మంచిగా జరగాలని నేను భైరవుడిని ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.